పులివెందుల నియోజకవర్గంలో వేముల కొత్తపల్లి గ్రామంలో నర్సింహులు అని చెప్పి ఒక కట్టుబడి గ్రామ కట్టుబడి విఆర్ఏ జెలటిన్ స్టిక్స్ పేలి మరి చనిపోవడం జరిగింది. బేసికల్గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, దిస్ ఈజ్ ఎ మర్డర్. సరిపోని వాళ్ళు ఈ మాదిరి జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అతన్ని చంపడం జరిగింది. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మాదిరి హత్యలు చేయడానికి జెలటిన్ స్టిక్స్ వాడడము, బ్లాస్ట్ చేయడము, ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది, ఉలిక్కిపాటు గురి కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెలటిన్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెలటిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్. గడిచిన 3 మాసాలుగా, గడిచిన 100 రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, జిల్లా ఎస్పీ గారికి కావచ్చు, మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు, అనేక పర్యాయాలు వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, మీరు దాని మీద దృష్టి పెట్టండి, అక్రమ మైనింగ్ను ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది.